వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈ వీడియోలో డిఎస్సి మరియు టెట్ సంబంధించి తెలుగు విభాగంలో ఎడ్జిటి మిత్రులకు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ మరియు తెలుగు పండిట్స్ మిత్రులకు ఉపయోగపడేటటువంటి 9, 10వ తరగతి టెక్స్టుల నుంచి వ్యుత్పత్త్యర్థాలు, అంటే పదం యొక్క పుట్టుక, ఆ పదం ఎలా పుట్టింది, ఆ పదం యొక్క అర్థం ఏమిటి అనే విషయాలను చెప్పేటువంటి వాటిని వ్యుత్పత్త్యర్థాలు అని అంటారు. కాబట్టి ఈ వ్యుత్పత్త్యర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా డిఎస్సిలో టెట్లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 1 లేదా 2 మార్కులకి ఈ వ్యుత్పత్త్యర్థాలను అడగటం జరుగుతూ ఉంది. మరి అంగన అనగా శ్రేష్టమైన అవయవములు కలది. అంగన అనగా స్త్రీ అనే అర్థాన్ని ఇచ్చింది. మరి అంగన అనే పదం ఎలా వ్యుత్పత్తి అయింది అని అంటే, శ్రేష్టమైన అవయవములు కలది అంగన అని. అమృతం మరణం పొందింపనిది. అమృతం అనగా సుధా అనే అర్థాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగా శివుడు అనే అర్థం ఉంది. కరి తొండం కలది అనే అర్థాన్ని ఇస్తుంది. కరి అనగా అంటే కరము అనగా తొండము అని ఒక అర్థం. నానా అర్థంలో భాగంగా చెయ్యి అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి కరి అనగా తొండము కలది కరి. కరి అనగా అర్థం ఏనుగు అనే అర్థం. గురువు అంధకారమనే అజ్ఞానమును భేదించువాడు. గురువు అనగా ఉపాధ్యాయుడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది చిత్రగ్రీవం. చిత్రగ్రీవం అనగా పావురం అని అర్థం. చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం. చిత్రగ్రీవం అనే పదం ఆ విధంగా ఉద్భవించింది. చిత్రమైన అంటే వివిధ అనే అర్థాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జరి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది. జరి అంటే ప్రవాహం అని అర్థం. మరి ఈ జరి అనే పదం పుట్టుక కాలక్రమంలో స్వల్పమైపోయేది అనే విధంగా ఈ జరి అనేది ఉత్పత్తి అవటం జరిగింది. తాపసుడు తపస్సు చేసేవాడు. అంటే తాపసుడు అనగా ముని అనే అర్థాన్ని ఇస్తుంది. తపస్సు చేసేవాడు తాపసుడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేహుడు దేహము కలవాడు. దేహుడు అనగా ప్రాణి అని అర్థాన్ని ఇస్తుంది. మరి దేహుడు అనే పదం దేహము కలవాడు దేహుడు అనేటటువంటి వ్యుత్పత్తి పరంగా ఉద్భవించింది. మరి పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది. అంటే పతివ్రత అంటుంటాం కదా, పతివ్రత అనే పదం ఎలా పుట్టింది అంటే, పతిని సేవించుటయే నియమంగా కలిగినది పతివ్రత. పతివ్రత అనగా సాధ్వి అనే అర్థాన్ని ఇస్తుంది. పక్షి పక్షాలు కలది. అంటే పక్షి అనగా పిట్ట అనే అర్థం. మరి పక్షి అనే పదం ఎలా ఉద్భవించింది అంటే, పక్షాలు కలది. పక్షాలు అనగా రెక్కలు కలది. పక్షాలు అనగా రెక్కలు అని అర్థం. కాబట్టి పక్షాలు కలది పక్షి అనే పదం ఉద్భవించింది. పవనుజుడు పవనుని వలన పుట్టినవాడు. పవనుజుడు = హనుమంతుడు. పవనుజుడు అనగా హనుమంతుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ పవనుజుడు అనే పదం పవనుని వలన పుట్టినవాడు. పవనుడు అనగా వాయువు అని అర్థం. కాబట్టి పవనుడు అంటే వాయువు అని,
పవనుజుడు అంటే హనుమంతుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పవనుని వలన పుట్టినవాడు పవనుజుడు. పవనుజుడు = హనుమంతుడు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు అనే పదం ద్వారా ఉద్భవించింది పార్వతి. పుత్రుడు పొన్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు. అంటే పొన్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు అని వ్యుత్పత్త్యార్థం. మరి పుత్రుడు అనగా కుమారుడు. పురంధ్రి గృహాన్ని ధరించేది. పురంధ్రి = ఇల్లాలు. పురంధ్రి అనగా ఇల్లాలు. పురంధ్రి అనే పదం గృహాన్ని ధరించేది అనే వ్యుత్పత్త్యార్థాన్ని ఇస్తుంది. భవానీ భవుని భార్య భవానీ. మరి భవుడు అంటే శివుడు అని, మరి భార్య పార్వతి. కాబట్టి అలా భవుని భార్య భవానీ అనే పదం వ్యుత్పత్తి అయింది. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు. మిత్రుడు అనగా సూర్యుడు అనే అర్థాన్ని ఇస్తుంది. స్నేహితుడు అనే మరో నానార్థాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ మిత్రుడు అనే పదం వ్యుత్పత్త్యార్థంలో భాగంగా సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు సూర్యుడు. అంటే ఆ విధంగా మిత్రుడు వ్యుత్పత్త్యార్థం సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు అని గుర్తుపెట్టుకోవాలి. ముని మౌనం దాల్చినవాడు. ముని అనగా వ్యుత్పత్త్యార్థం మౌనం దాల్చి ఉండేవాడు. ముని = ఋషి. ముని అనగా ఋషి అనే అర్థాన్ని ఇస్తుంది. మూషికం. మూషికం అంటే ఎలుక. సో కాబట్టి మూషికం అనే పదం ఎలా ఉత్పత్తి అయిందంటే అన్నాదులను దొంగిలించేది ఎలుక. కాబట్టి ఆ విధంగా మూషికం ఉత్పత్త్యార్థం ఏమిటి అంటే అన్నాదులను దొంగిలించేది ఎలుక. కాబట్టి మోక్షం తర్వాత మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. మోక్షంకు అర్థం ముక్తి అని. మోక్షం = ముక్తి. సో మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది. వనజం వనంలో పుట్టినది. అంటే వనం అంటే ఒక అర్థం నీరు అని, నానార్థంలో భాగంగా తోట అని, అడవి అని, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. ఇక్కడ వనజం అంటే వనం అనగా నీరు అని. కాబట్టి వనంలో పుట్టినది కాబట్టి దీన్ని వనజం అన్నాం. మరి నీటిలో పుట్టినది ఏం పుడుతుందంటే నీటిలో పద్మం పుడుతుంది. సో కాబట్టి ఆ విధంగా వనజం = పద్మం. వనజం అనగా పద్మం అని గుర్తుపెట్టుకోవాలి. వనం అనగా నీరు, అడవి, తోట అనే నానా అర్థాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా వనజం వనంలో పుట్టినది అనే పదం ద్వారా వనజం వ్యుత్పత్త్యార్థం పుట్టింది. శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు. అంటే శివుడు అనే పదం ఎలా వ్యుత్పత్తి అయిందంటే సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మరియు మంగళప్రదుడు. శివుడు అనగా ఈశ్వరుడు అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈశ్వరుడు అంటేనేమో స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు అనే వ్యుత్పత్త్యార్థంతో ఈశ్వరుడు అయ్యాడు. మరి సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు అనేటటువంటి వ్యుత్పత్త్యార్థంతో శివుడు అయ్యాడు. సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు సన్యాసి. సర్వము న్యాసం. న్యాసం అనగా వదిలివేసిన, అంటే అన్నిటినీ వదిలేసినవాడు సన్యాసి అని. సన్యాసి కాదండి, సన్యాసి. సర్వము న్యాసం చేసినవాడు సన్యాసి. న్యాసం అనగా వదిలివేసిన. సముద్రం ఇక చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది. అంటే సముద్రం అనే పదం వ్యుత్పత్త్యార్థం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది అని అర్థం. మరి సముద్రంకి అర్థం వార్ధి అని, అంబోధి అని. ఈ రకంగా మనం వ్యుత్పత్త్యార్థాలు చూడాలి. మరి అదేవిధంగా అంబుజనాభుడు పద్మం నాభియందు కలవాడు. అంబుజనాభుడు అంటే విష్ణువు అని అర్థం. మరి అంబుజనాభుడు అనగా నాభి అనగా బొడ్డు అని, మరి ఈ అంబుజము అనగా పద్మము అని, ఇలా పద్మము నాభియందు కలవాడు కాబట్టి అంబుజనాభుడు అయ్యాడు విష్ణుమూర్తి. అంబుజనాభుడు అంటే విష్ణుమూర్తి అని గుర్తుపెట్టుకోవాలి. అకూపారం
అకూపారం అనగా సముద్రం. అకూపారం వ్యుత్పత్త్యార్థం కుత్సితము కాని దరిగలిగినది అని గుర్తుపెట్టుకోవాలి. అకూపారం అనగా సముద్రం. ఈ అకూపారానికి వ్యుత్పత్త్యార్థం కుత్సితము కాని దరి కలిగినది. అక్షరం నాశనం లేనిది అక్షరం. వర్ణం పరబ్రహ్మం అనేటటువంటి మరి నానార్థాలు గలవు. అతిథి తిథి వార నక్షత్రాలు మొదలైనటువంటి నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటాం. అతిథికి అర్థం ఆగంతకుడు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగంతకుడు అంటే అతిథి, అగంతకుడు కాదండి, ఆగంతకుడు. ఆగంతకుడు అంటే అతిథి అని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు. ఆత్మజుడు అంటే వ్యుత్పత్త్యార్థం తన వల్ల పుట్టినవాడు ఆత్మజుడు. ఆత్మజుడు అనగా కుమారుడు అని అర్థం. క్ష్మాపాలుడు భూమిని పాలించేవాడు. క్ష్మాపాలుడు అంటే రాజు అని అర్థం. క్ష్మాపాలుడికి వ్యుత్పత్త్యార్థం భూమిని పాలించేవాడు క్ష్మాపాలుడు. ఖగం ఆకాశంలో సంచరించేది. ఖగం అనగా పక్షి అనే అర్థం ఇస్తుంది. మరి ఖగం అనే పేరు ఎలా ఉత్పత్తి అయిందంటే ఆకాశంలో సంచరించేది కాబట్టి ఖగం అయింది. పక్షములు గలది పక్షి అనే వ్యుత్పత్త్యార్థం గలదు. పక్షములు అనగా రెక్కలు, రెక్కలు కలిగినది పక్షి అనే గుర్తుపెట్టుకోవాలి. మరి గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు. జలజాతం నీటి నుంచి పుట్టినది. జలజాతం అనగా నీటి నుంచి పుట్టినది అనే వ్యుత్పత్త్యార్థం కావు. కాబట్టి జలజాతం అంటే పద్మం అని అర్థం. మరి వనజం అంటే వనంలో పుట్టినది, నీటిలో పుట్టినది పద్మం అని. కాబట్టి వనజం అన్నా జలజాతం అన్నా పద్మమే అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జలజాతం అన్నా నీటి నుంచి పుట్టినదే, వనం అన్నా మరి వనంలో పుట్టినది అనే అర్థం. వనజం అంటే వనంలో పుట్టినది, జలజాతం అంటే నీటి నుంచి పుట్టినది అని గుర్తుపెట్టుకోవాలి. అది ఆ విధంగా మనం ఆ తేడాన్ని గమనించాలి. జలది జలమును ధరించున్నది సముద్రం. జలది అనగా జలమును ధరించున్నది సముద్రం. ఆకూపారం అనగా అది కూడా సముద్రమే అర్థం. ఆకూపారం అన్నా జలది అన్నా సముద్రమే అని గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఆకూపారం అనే వ్యుత్పత్తి అర్థం కుత్సితము కాని